హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటున్న గెస్ట్ హరీష్ శంకర్ గారు. ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తర్వాత మిస్టర్ బచ్చన్ అనే ఫిలింతో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. ఒక్క మాటలో హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే గట్స్ ఉన్న డైరెక్టర్ మా హరీష్ శంకర్ గారు. సార్ హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా హరీష్ శంకర్ అన్నా కాబట్టి నేను అక్కడ పడిపోయా, ఫిదా అయిపోయా. అంటే ఆల్మోస్ట్ మనం 5 years బ్యాక్, 5 years అవ్వలేదు, 4 years బ్యాక్, 4కి 5కి మధ్య 1 year థింగ్ అయ్యా. చాలా బిగ్ థింగ్. 1 year అంటే సినిమా అయిపోద్ది. అది సార్, అది అప్పుడు కలిసాము. అంటే అది నా కెరీర్ స్టార్టింగ్. మీరు రిసీవ్ చేసుకునే విధానము అండ్ మీరు నన్ను కంఫర్ట్ చేసిన విధానము, అక్కడ నేను మీకు కనెక్ట్ అయ్యా. చూడు, నేను మీడియా పట్ల ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను, ఇంత కంఫర్ట్ ఇస్తుంటాను, అయినా సరే హరీష్ వర్సెస్ మీడియా అంటారు. ఎలాగ తప్పు కదా. అదే సార్, ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, మధ్యలో ఈ మీడియాతో ఇష్యూస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నా క్వశ్చన్. దాన్ని ఏమంటారంటే పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలని పడదాం, భరిద్దాం, ఏం చేస్తాం. కానీ ఎక్కడ మీ పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదు సార్. మనిషితోనా లేదంటే ఆ వ్యవస్థతోనా? వ్యవస్థలకి ఎలా తప్పు పడతావు? వ్యవస్థలకి ఆన్సరబుల్ ఎవరు ఉంటారు? వ్యవస్థను తప్పు పడదామా? ఒక ఆటో డ్రైవరు ఒక అమ్మాయిని ఏదో చేసాడని చెప్పి మొత్తం ఆటో డ్రైవర్లు అందరి మీద పగబట్టేస్తారా? అలా చేయకూడదు కదా. ఇట్స్ ఆల్వేస్ ఇండివిజువల్. బట్ నేనున్న ఈ 5 years నేను అబ్జర్వ్ చేస్తున్న మీడియాలో ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పాయింట్ రేస్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది. మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మన సినిమా రిలీజ్ అయిందా, హిట్ అయిందా, ఓకే, ఫ్లాప్ అయిందా, ఇంకో సినిమా చేసుకుందాం, ఈ పాయింట్లో ఉన్నారు. కానీ ఎక్కడ మీలా రేస్ చేసి మాట్లాడిన వాళ్ళు లేరు. మీరు ఎందుకు రేస్ చేయాల్సి వస్తుంది ప్రతి టాపిక్? అంటే ఎందుకు రేస్ చేయకూడదు? నా క్వశ్చన్ ఏంటంటే, నిన్న అడగట్లా, మామూలుగా చెప్తాను, ఎందుకు రేస్ చేయకూడదు? నేను రోడ్డు మీద ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయితేనో, లేకపోతే ఏదన్నా అక్కడన్నా జిహెచ్ఎంసీ ప్రాబ్లం ఉంటేనో, అది నేను నా ఇండస్ట్రీ కాదు, నా ఇండస్ట్రీ సమస్య కాదని చెప్పి నేను ఎప్పుడూ వదిలేదే. ఒక ప్లాట్ఫాము, టెక్నాలజీ డెవలప్స్, టెక్నాలజీ షుడ్ కంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ అ సొసైటీ. ఒక మంచి టెక్నాలజీ డెవలప్మెంట్లో అది మానవాళి యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలి. ఓకే, సో నేను ట్విట్టర్ హ్యాండిల్ అలా యూజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ట్రోలింగ్కి క్రిటిసిజంకి డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే క్రిటిసిజం అనే లైన్ దాటి ట్రోలింగ్ స్థాయికి వెళ్తారో అప్పుడే నేను మాట్లాడదా. ఇప్పుడు నువ్వే చెప్పావు చాలా ఫ్రెండ్లీగా నేను చేసుకున్నాను. ఎంతమంది నేను ఆ మాట్లాడిన 2-3 కాకుండా మిగతా వీడియో ఏదైనా ఒకటి చూపించండి. హరీష్ శంకర్ పలానా జర్నలిస్ట్ని పలానా మాట్లాడాను కానీ, లేకపోతే వాళ్ళని ఇలా కార్నర్ చేసాడు కానీ చూపించండి వేరేది. సో న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మీ యాక్షన్ తాలూకు రియాక్షన్ ఉంటుంది తప్ప నా ఎవరి మీద పర్సనల్గా ఏమి ఉండదు. మళ్ళీ ఒక 100 ఇంటర్వ్యూలు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నా సక్సెస్లో సినీ హీరోలు, సినీ నిర్మాతలతో పాటు సినీ జర్నలిస్టుల యొక్క క్రెడిట్ చాలా ఉంది. ఐ బో టు దేర్ వర్క్. నా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళడంలో ప్రతి పాత్రికేయుడికి నా సక్సెస్లో క్రెడిట్. అంటే బయట పోర్ట్రే అయ్యేది మీడియాకి హరీష్ శంకర్ గారి యాంటీ ఏమో అని పోర్ట్రే అవుతుంది. అంటే మీ దృష్టిలో మీడియా అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు? లైక్ తప్పండి. నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఇలా ఇప్పుడు ఈ ప్రాబ్లం అదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు నాకు నచ్చినట్టు ఉండట్లేదు అనే ఒకటి. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. నీ ఇష్టం అనేది నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఒక సినిమా బాగాలేని నేను రివ్యూ రాస్తే నువ్వు ఇబ్బంది పడతావంటే అది కాదు. నువ్వు కంటెంట్ని విమర్శించిన కాలం నేనేం మాట్లాడను. నా సినిమాలకి జీబీ గారు కానీ ఇంకోళ్ళు గారు కానీ ఎప్పుడు ఏం గ్రేట్ రివ్యూస్ ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళతో ఎప్పుడు నాకు సున్నం లేదే, అస్సలు లేదే, ఉండదు. అసలు మనం ఇంత డిస్కషన్ కూడా చేసుకోవద్దు. ఆల్ థింగ్ ఈజ్ ఆన్ ద యూట్యూబ్. నేను మాట్లాడిన వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు క్లియర్గా. సో హౌ ఇట్ గోస్. ఎస్, ఓకే సార్. సో కమింగ్ టు మిస్టర్ బచ్చన్, అంటే మీ రీమేక్స్లో నాకు బాగా ఇష్టం, లాస్ట్ టైం చెప్పా, గబ్బర్ సింగ్. నేను దబాంగ్ చూసినా నాకు అంత కిక్ ఫ్యాక్టర్ రాలేదు, కానీ గబ్బర్ సింగ్ చూసిన తర్వాత అసలు దానికి దీనికి సంబంధం లేకుండా మీ స్థాయిలో మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా యాడ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సో ఇందులో రైడ్కి దీనికి ఏ డిఫరెన్సెస్ మీరు చూపించబోతున్నారు? అలాగే ఉంటుంది. దబంగ్కి గబ్బర్ సింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో, రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంతే డిఫరెన్స్ ఉంటుంది. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్. సో ఏమేమి చేంజెస్ చేశారు మాకు రైడ్ కంటే? దీనికి చూడాలి చేంజెస్. బేసిక్ ఇందులో హైలైట్స్ ఏంటంటే 90s బ్యాక్డ్రాప్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రవితేజ గారి క్యారెక్టర్ సినిమాలో ఆనెస్టీ ఈజ్ ద హీరో. అది చాలా బాగుంటుంది. కొత్త అమ్మాయిని ఎందుకు పెట్టామంటే గ్లామర్ చూపిద్దాం అనుకుంటాం కాదు. ఏ హీరోయిన్ పెట్టినా ఆవిడ తాలూకు ప్రీవియస్ సినిమాలన్నీ గుర్తొస్తుంది. 90sలో ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో అని ఒక ఫీలింగ్ రావాలి సినిమా చూసిన వాళ్ళకి. ఆ టైంలో ఒక అమ్మాయి అలా లంగావణి వేసుకుని ఆ వీధులు అలా తిరిగేదేమో. అప్పుడు ఆడియన్స్ ఇప్పటివరకు చూడని ఫేస్ చూడాలని నా యొక్క ఫీలింగ్. సార్ రీమేక్స్ మీ దగ్గరికి వస్తే మీరు రీమేక్ని సెలెక్ట్ చేసుకుంటారు అంటే రైట్? రెండు జరుగుతుంటాయి. గబ్బర్ సింగ్ నా దగ్గరికి వచ్చింది, మిస్టర్ బచ్చన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఎందుకు నచ్చింది మీకు రైడ్ అనే సబ్జెక్ట్? ఎందుకు నచ్చింది? అదే చెప్తున్నాను, నాకు అజయ్ దేవగన్ గారు అంటే చాలా ఇష్టం. ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అజయ్ దేవగన్ సార్. లవ్ టు డూ అ ఫిల్మ్ విత్ హిమ్ ఇన్ ఫ్యూచర్.
సో హీస్ లైక్ అమయ్ పట్నాయక్, ఆ క్యారెక్టరేషన్ ఇస్ లైక్ ఎక్స్ట్రానరీ. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రవితేజ గారు అండ్ అజయ్ దేవగన్ గారు. సో ఐ హ్యావ్ టు అడ్రస్ హిస్ హిస్ట్రియానిక్స్, హిస్ సెన్సిబిలిటీస్ అండ్ ఆల్. ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు ఇప్పుడు అనుకున్న ఫస్ట్ హాఫ్ వచ్చేసింది. నేను అందుకే మనం అసలు ట్వీట్ చేసి అమ్మ పలకాలని, మనం ఏదో కూర్చొని పీకేద్దాం కూర్చొని రాదు, థాట్ షుడ్ కమ్. అది రాగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అప్పుడు రవితేజ గారు అనుకుని ఏమనుకోవాలి, ఈ సినిమా ఎప్పటికైనా చేయాలి అనుకున్నాను. సడన్గా కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళేసరికి ఆ టైం గ్యాప్ దొరికింది కాబట్టి సినిమా చేశాను.